హరిత ఇంధన రంగంలో 2029 నాటికి 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఏపీ ఇప్పటికే 5,22 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని వివరించారు. దీనివల్ల పునరుత్పాదక శక్తి అనుబంధ రంగాల్లో 2,70,000 ఉద్యోగాలు రానున్నాయని వెల్లడించారు. ఏపీలో దీర్ఘకాలిక రాబడులు ఇచ్చే ఆవిష్కరణలు, ఎకోసిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా వివరించారు. దావోస్ కాంగ్రెస్ విలేజ్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దృఢమైన ఆవిష్కరణ కోసం పెట్టుబడులను బలోపేతం చేయడంలో మనం ఎక్కడా అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. విశాఖలో గూగుల్ క్లౌడ్, సిస్కో, ఎల్&టీ టెక్నాలజీ సర్వీసెస్ భాగస్వామ్యంతో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తో పాటు R&Dపై ప్రత్యక్షంగా పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. ఆవిష్కరణలకు అవసరమైన ఎకోసిస్టమ్ నిర్మాణానికి నియంత్రిత చట్టాలు, డిజిటల్, ఫిజికల్, ఎడ్యుకేషనల్ మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరని సూచించారు. సుస్థిరతను విస్తృత స్థాయిలో అమలు చేయడం, ప్రపంచ పరివర్తనకు మార్గాలు అనే అంశంపై CII ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలోనూ లోకేష్ ప్రసంగించారు. ఏపీలో 6 గిగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పుతున్నామని తెలిపారు. దీనికి అవసరమైన విద్యుత్ను ప్రభుత్వం 24 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. భారత్లోని టాప్ 10 సౌర పరికరాల తయారీదారుల్లో 5 సంస్థలు ఏపీలో ఉన్నాయని తెలిపారు. It's very clear that digital growth with clean energy is going to be very, very critical for India. Second, as the chair of the Cabinet Subcommittee for Job Creation, I have a target to create 2 million jobs in 5 years. And we believe that renewable energy is going to be very, very important. And as a state, we have launched an integrated clean energy policy in 2024. And our target is ambitious but deliberate, with $125 billion worth of investment coming in renewable energy by 2029. And this is across solar, wind, pump storage, hydro projects, and even green hydrogen, green ammonia, green molecules. And I'm really excited to announce that India's first green hydrogen project was, foundation stone was laid exactly 3 years back by our Honorable Chief Minister, Mr. Naidu. So we also walked the talk. బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ కానర్ టెస్కీతో భేటీ అయిన మంత్రి లోకేష్ విశాఖలో డేటా సెంటర్ పనులు వేగవంతం చేయాలని కోరారు. కృష్ణపట్నం పోర్టు పరిసరాల్లో పారిశ్రామిక క్లస్టర్ల సమీపంలో గ్రీన్ హైడ్రోజన్ లింక్డ్ పైలట్ ప్రాజెక్టుల ఏర్పాటును పరిశీలించాలని కోరారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలు పరిశీలిస్తామని టెస్కీ తెలిపారు. విశాఖలో రీజనల్ టెక్నాలజీ ఆపరేషన్స్ హబ్ ఏర్పాటు చేయాలని యుఎస్ఏకు చెందిన బహుళజాతి సంస్థ ఐరన్ మౌంటైన్ ప్రెసిడెంట్ CEO విలియం ఎల్ మినీతో భేటీలో లోకేష్ కోరారు. జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ హషియామా షిగేటోతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో భారీ ఓడరేవుల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇంధన భద్రత, ఇతర కేంద్రీకృత రంగాలకు నిధులు సమకూర్చడం, FDIలను సులభతరం చేయడంలో ఏపీతో సంస్థాగత భాగస్వామ్యం వహించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులకు సహకారం అందిస్తామని హషియామా షిగేటో హామీ ఇచ్చారు. కాగ్నిజెంట్ CEO రవికుమార్తో పాటు ఇతర ప్రతినిధులతోనూ లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో కాగ్నిజెంట్ IT క్యాంపస్ పనులు వేగవంతం చేయాలని కోరారు. తాత్కాలిక సౌకర్యాల ద్వారా ముందస్తు ఉద్యోగుల సంఖ్య పెంచే అంశం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం వహించాలని సూచించారు.